4-5 ఏళ్ళు కంచెలి ఇంట్లో సరే మళ్ళా మంచిగా లేదు బిడ్డ దాపాల పాలైతాలు అందరూ హాస్పిటల్ పాలైతాలు బిడ్డ ఒకరు మంచిగా ఉంటే ఒకరు మంచిగా లేకుండా అవుతాలు బిడ్డ మందులన్నీ కొనుక్కుంటారు కానీ ఎంత మింగినా కానీ రోగాలు మాత్రం జరుపుకుంటారు బిడ్డ అవునా బిడ్డ గాలు కూడా ఓకే నొప్పులొస్తానే బిడ్డ సూర్యుతో పొడిచినట్టు వాళ్ళంతా తిమ్మిరు అయితానే బిడ్డ అవునానే బిడ్డ నా వాళ్ళు నాకే బరువైనట్టు అయితానే బిడ్డ లేచక కాలు కూడా ముందుకు నడవకుండా అయితానో బిడ్డ అవునానే బిడ్డ అడుగు కాలు కూడా ముందు వెతికి పోవాలంటే నీ కాళ్ళు ధరిస్తానో బిడ్డ కాళ్ళు లేస్తానో బిడ్డ అవునానే బిడ్డ ఇంట్లో దుర్గా ఉన్నా బిడ్డ నీకు దుర్గమ్మ నీకు నీలో పెట్టుకోవాలి బిడ్డ దుర్గమ్మ చేయబట్టే 4 ఏళ్ళు పొద్దుతాంది సుక్కలు ఇస్తాను నీకు ఇంట్లో మొత్తం అవతారాలు ఎత్తుతాను అక్కడ వరకు లేకుండా చేసింది మొత్తం ఆ పొద్దున నువ్వు సంసారాన్ని మొత్తం చేతులతోనే నువ్వు నడిపించేది బిడ్డ ఈ పొద్దున నీకు రూపాయి బయట పెట్టానంటే కాళ్ళు వస్తాను బిడ్డ 4 రూపాయలు కూడా చేతులు లేకుండా పోతానే ఏమైతే అది సంసారం ఎవరన్నా ఏమన్నా చేసిలా ఇంటికి అన్నట్టు అవుతాంది అవునానే బిడ్డ మంది కళ్ళు కూడా ఉండే బిడ్డ లేని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారే బిడ్డ నీకన్నెప్పుడు వాళ్ళ మీదే వాళ్ళకన్నెప్పుడు నీ అంతే ఉంటది బిడ్డ బాగుపడతానని రేవులు ఉన్నారని మీటోళ్ళు బిడ్డ నీతోటి మంచిగా మాట్లాడుకుంటేనే మళ్ళా నీ వెనకాల మళ్ళా గోతులు చెప్పేటోళ్ళు బిడ్డ నీతో బతకటోళ్ళు బిడ్డ అవునానే బిడ్డ నువ్వు పెట్టిన ముక్కడు కూడా నేనే బతికినోళ్ళు ఇప్పుడు నీ కాడికి అత్తలు కూడా వస్తలేరు నీ చెంత కూడా రాకుండా వైలు ఇక్కడ పువ్వు పెట్టి నువ్వు ఇట్లా 10 మందిని కూడా చూసుకున్నదాని బిడ్డ అంత మంచి దాని బిడ్డ 4 పెట్టిందాన్ని 4 చేయికి సాయపడింది దాని బిడ్డ ఇప్పుడు నీ కాడికి వచ్చేసరికి ఒక్కరు కూడా చెప్తాను బిడ్డ అవునానే బిడ్డ ఒక్కరు చేతి కూడా లేవడతారు లేరు 4 నేను చేసిన దాన్ని ఆ వరన్నప్పుడు మాత్రం నిన్నెవరు కూడా ఆదుకుంటాను లేదు బిడ్డ సుఖం అదే అంటాను కదా బిడ్డ పరిష్కారం చేసుకో మనుషులు కూడా ఆగం చెయ్యాలని చేసిన బిడ్డ పేరు మీదే ఇచ్చి పెట్టి బయట ఎవరాలు బయట ఇంట్లో బిడ్డ ఇంట్లో కాదు కానీ పాలలో లేకపోతే బయట కానీ ఇంట్లో కాదు బిడ్డ నీకు కూడా తెలుసు మీరంటే గిట్టమని చేసిళ్ళు బిడ్డ కానీ దుర్గమ్మ మీదనే బట్టి చేసిళ్ళు సంసారం గుళ్ళు కావాలని 4 నువ్వు మంచి చేసేదాన్ని నీ తరపునే నిన్ను ఒరవలేని వాళ్ళే చేసిళ్ళు బిడ్డ నువ్వు 4 మంచి చేస్తాను మంచి బతుకుతాను నీ పిల్లలు నువ్వు మంచి ఉంటాను రేపులు ఉంటానని నువ్వంటూ గిట్టనోళ్ళే ఓరోనోళ్ళే నీ భర్తను కులబడితే నేను మళ్ళా నువ్వు మొత్తం కులబడతావని ఆ కొద్ది వాళ్ళు చేసిపోయింది బిడ్డ దుర్గమ్మ మీదికి వచ్చి వరకు పోయింది బిడ్డ 4 ఏళ్ళ కంచెలి పుట్టింది ముట్టకుండా చేతి వేయకుండా చేతులారా మొత్తం ఆగం చేసుకున్నట్టు బతుకు మొత్తం చిన్న అయితాంది బిడ్డ ఎక్కడోళ్ళు అక్కడనే ఆగమైనట్టు నీ పిల్లలు కూడా రేపోతుగా 10 రోజుగా ఆగమైనట్టు ఆగమైతాలు బిడ్డ ఆరోగ్య పాలు అయితాలు బిడ్డ హాస్పిటల్ పాలు అయితాలు బిడ్డ ఎన్ని మందులు కూడా మింగినా గాని రేపు బత్తాలు లేరు బిడ్డ పిచ్చి వేసినట్టు మన సంత ఎక్కడో ఉంటాను బిడ్డ రేవులు ఉంటాను లేరు ఏదో అసలు ఎక్కడ మొత్తం అడకత్ బరకత్ ఉండదు సంసారం చేసి ఎక్కడుంటాయి నీకు అడకత్ బరకతి చెప్పినా కదా చేసిపోయిందని నీ ఇంట్లో దుర్గమ్మ లేవట్టిల్లు దుర్గమ్మ పెట్టాలని అందుకే అంటారా బయటికి తాడలోవాలి దుర్గమ్మను ఎత్తేపియాలి ఎత్తి బయట వేపియాలి ఒకవేళ అమ్మవారు పోనంటే మాత్రం నువ్వు స్వయంగా ఆమెని నిలబెట్టుకుంటే నీకు ఆ చిన్నల బంగారం ఇంటిన్నల బంగారం బిడ్డ ఇప్పుడు దుర్గమ్మని పెట్టుకుంటే మంచిగా ఉంటారా దుర్గమ్మని వట్టిగా పెట్టుకునేది కాదు బిడ్డ చేసింది తీసేపించిన తర్వాత దుర్గమ్మ నిలబెట్టాలి చేసింది ఎవరు
చేసింది ఎవరు చెప్పు బయట చేసింది అమ్మవారి రూపకం దాన్ని. అమ్మవారి రూపకం అంటే మరి ఈమె తరపల్ల ఆయన తరపల్ల తల్లి కులపల్ల బయట అది కూడా చెప్పాలి. అమ్మవారి రూపకం ఉన్నది. మనుషు కూడా నీతో మంచిగా ఉన్నట్టు మాట్లాడి నీ వెనకాల నీ మాటలు చుట్టుపొట్టి మాటలు వేసేదని నీ గురించి చాడలు చెప్పేది దీనికి కూడా అర్థమై ఉంటది. అవునా బిడ్డ అమ్మవారి రూపకం దాన్ని పెద్ద బొట్టు పెట్టుకుంటది నుట్రా అసొంటిది దాని ముఖం దాని పేరు నాకు తెలియదు కానీ ఇక్కడ పెద్ద బొట్టు ఉంటది ఎర్ర బొట్టు దానికి గుర్తు పెట్టుకోవతో నీకు తెలుసుంటది. అదే నిన్ను సర్వం ఆగం చేయాలి నీ కుటుంబం మొత్తం ఆగం కావాలి అంత భర్త ఉండదు సర్వనాశనం కావాలి ఇంటిని కుటుంబాన్ని ఆగం చేయాలని కంకణం కట్టుకున్నది. ఎందుకు అట్లయిందంటే ఏ పొద్దున్న నీకు దానికి నీకు గొడవలు వచ్చినాయి బిడ్డ. ఆ పొద్దు నుంచి నీ మీద కంకణం కట్టింది నీ భర్త మీద కంకణం కట్టింది ఇల్లు ఆగం చేయాలని కంకణం కట్టుకున్నది. అదే అంటారు కంకణం కట్టుకున్నది పిచ్చోని చేయాలి ఇంట్లో అంగడి చేయాలి అని చెప్పేసి కంకణం కట్టింది. ఆ పొద్దు కంచెలి పెట్టుకున్న బిడ్డ 4 ఏళ్ల నుంచి అవతారాలు ఎత్తుతాలు బిడ్డ 3 నెలల కంచెలి మొత్తం తవ్వాల వాళ్ళైతే బిడ్డ 4-5 ఏళ్ళు అవుతుంది. 4-5 ఏళ్ళు అవుతుంది 4-5 ఏళ్ళు అవుతాను బిడ్డ అవతారం ఎత్తుతాలు బిడ్డ 3 నెలల కంచెలి ఇంకా మొత్తానికి మళ్ళీ 1000 లక్షలు దావాళ్ళ పాలవుతాను బిడ్డ. ఇంట్లో మొత్తం అట్లనే ఉండాలి బిడ్డ. అదే అమ్మవారు ఉన్న తర్వాత లేబట్టి బయలు బిడ్డ మళ్ళీ ఎత్తుకోవాలి నీకు తీసేపియాలి బిడ్డ. లేకపోతే బిడ్డ పానాలు బలి అడుగుతుంది బిడ్డ నెల బలి అడుక్కుంటది బిడ్డ. అదే చెప్తాను కదా బిడ్డ సంసారం మొత్తం అట్లున్నది. ఎన్ని హాస్పిటల్ తిరిగినావు బిడ్డ ఇప్పటికి 10 హాస్పిటల్ తిరిగినావు బిడ్డ. ఆ నొప్పి ఈ నొప్పి అని దవాల చుట్టూ తిరిగే దవాలు లేదు చేసిన దవాలు లేదు. ఎక్కడ పోయి కచ్చేరు కూడా ఎక్కొచ్చినావు బిడ్డ. ఇప్పుడు 10 వేల కచ్చేరు కూడా పట్టినావు నా దగ్గరికి వచ్చే ముందు కూడా. అవునా బిడ్డ ఏ కచ్చేరు పోయినా ఏ కచ్చేరు కూడా దొరకదు నీకు పాట. అవునా బిడ్డ నా చెత్తకు వచ్చినావు బిడ్డ నేను వెళ్ళ పెట్టిన బిడ్డ. బయట ఏం జరుగుతుంది నీ బండారు ముట్టుకుంటా కూడా నాకు ఇంత కూడా కచ్చేరు అంటకుండా నీ బండారు కూడా మొత్తం వాళ్ళు ఆగం చేసింది బిడ్డ. నా బండారు నా తల్లి బండారు తోటి నీ చెయ్యి పట్టుకున్నాడు నేను చెప్తాను బిడ్డ. ఎరక చెప్పేదాని బిడ్డ ఎరకల సాన బిడ్డ 7 లోకాలు బిడ్డ నా ఏ బిడ్డ ఎక్కడ పోయినా బిడ్డ ఇంకా సహా బిడ్డ ఇంకా సహా దుర్గమ్మ బిడ్డ బిడ్డ ఇంకా సహా మల్లయ్య బిడ్డ ఇంకా సహా నీటి కడగడానే బిడ్డ ఇంకా సహా నా ఈ మల్లయ్య బిడ్డ ఇంకా సహా నీ నుండి బిడ్డ ఇంకా సహా ఈ పొద్దున బిడ్డ ఇంకా సహా రేవులు ఉండనిస్తాను బిడ్డ ఇంకా సహా నా దేవుళ్ళు బిడ్డ ఇంకా సహా నిన్ను పొద్దున బిడ్డ ఇంకా సహా నాడు పేరు బిడ్డ ఇంకా సహా నీ నేనే బిడ్డ ఇంకా సహా చేతులెత్తి మొక్కే బిడ్డ ఇంకా సహా నన్నేనే బిడ్డ ఇంకా సహా అవునానే బిడ్డ ఇంకా సహా అందుకే బిడ్డ ఇంకా సహా ఇప్పటి వరకు కూడా బిడ్డ ఇంకా సహా ఆగమాగే ఉండే కొల్లారి బిడ్డ ఇంకా సహా నీ పానాలకే నొప్పి రాకుండా బిడ్డ ఇంకా సహా నీవున్న బిడ్డ ఇంకా సహా నన్ను చూసిన బిడ్డ ఇంకా సహా ఉద్యోగంలో బిడ్డ ఇంకా సహా ఎక్కడ ఇబ్బంది కూడా ఎక్కడ తొక్కి పెట్టాలి అక్కడ తొక్కి పెట్టాలని చేసిల్లు వానికి చదువులు కళ్ళు వాడు చదువు గుణమోడు మంచి గుణమోడు చదువులు ఉన్నాడు వాడు అన్ని రేవుల తావులు ఉన్నాడు కానీ ఎక్కడ పోయినా 1 ఏడాది 2 నెలల కానీ తిప్పడు పడతాడు వాడు బిడ్డ. అవునా బిడ్డ 7 వేలు